నామమునందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన ధ్యానించుకోవటానికి ప్రభు వారు చెప్పినటువంటిది, మరి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు అసలైన ఆరాధన ఎలాగ ఆరాధించాలి, ఎలాగ ఆరాధిస్తే దేవునికి ఇష్టము అన్న సంగతిని చాలా అద్భుతంగా తెలియపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు, జీవజలం ఇస్తాను కానీ నీ భర్తను తీసుకురాలి. కానీ ఆవిడ నాకు భర్త లేడండి అంటాడు. ప్రభువారు అన్నారు, నువ్వు నిజమే చెప్పావు, 5 భర్తలు అయిపోయారు, నీకు ఉన్నవాడు నీ భర్త కాదు అని చెప్పేటప్పటికి ఆవిడికి ఆశ్చర్యం ఇస్తుంది. అంటే ఆమె జీవితం గురించి నటువంటి అద్భుతమైన సత్యాన్ని ప్రభువారు తెలియపరచడం అనే సంగతిని చూసి చాలా ఆశ్చర్యమైంది. అప్పుడు నిజంగా రాబో ప్రవక్తవు నీవే అని జీవజలాన్ని పొందటానికి భర్తను తీసుకురామని చెప్పినప్పుడు ఆమెకు ఉన్న రహస్య జీవితాన్ని అంతటినీ తెల్లముగా, ఎందుకంటే ఆయన అందరి హృదయములు ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆయనట అందరి హృదయములు, ఆయన దేవుడు కాబట్టి ప్రతిదీ, ప్రతివారు, ప్రతి సంగతి ఆయనకి తెలిసిన విషయమే. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆవిడ ప్రశ్న అడిగింది, మేమండి ఇక్కడ కొండ మీద మేము ఆరాధిస్తాం, కానీ అసలైన ఆరాధన యెరూషలేములో జరగాలని చెప్తూ ఉంటారు అని అన్నప్పుడు, నిజమే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆయన చెప్పింది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించుట అన్న విషయాన్ని గురించి ప్రభువారు చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలా, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలా, ఈ సంగతులు మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకు చాలా బాగా తేటగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువారు అంటారు, అసలైన ఆరాధన, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి సత్యం అనగా నీ వాక్యమే సత్యం. 17:17లో చెప్తున్నాడు, సత్యం అనగా నీ వాక్యమే సత్యము. ఆత్మ గురించి కూడా మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 63లో చూడండి, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయునో జీవమునై ఉన్నది. ఇక్కడ ప్రభువారు అన్నారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సత్యం అనగా నీ వాక్యమే సత్యం. మనం 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యం నందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. అంటే ఇక్కడ 2 సంగతులను మనం చాలా తేటగా చూసినట్లయితే ప్రభువుని, దేవునిని ఎలాగో ఆరాధించాలన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థం. ఎన్నడైనా ఆయన ఆత్మస్వరూపి, ఆయన మామూలు శరీరం ఉండేవాడు కాదు. కాబట్టి ఆ దేవుడు ఆత్మ కనుక ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకంతో అన్నాడు. ఆత్మతో, సత్యం, రెండవది సత్యంతో. ఆత్మ అనగా ఏంటి అని అంటే చెప్తున్నాడు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. అదే 6వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. అంటే పూర్వకంగా దేవుని వాక్యానుసారంగా, అది వాక్యములో ఎలాగ ఆరాధించమనుంది ఆలోచించాలి. మనం వాక్యానుసారముగా ఆరాధించాలా, మరి మన ఇష్టానుసారంగా ఆరాధించవచ్చు అంటే ఇష్టానుసారంగా ఆరాధించుకోండి. చాలాసార్లు ఆరాధన అంటే సరైన అవగాహన లేనటువంటి వారు చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఆరాధించుట, దేవుణ్ణి స్తుతించుట, దేవుని మహింపరచుటాన్ని తెలుసుకుంటున్నాం, కానీ ఆరాధన అన్న సరి అయిన పదం గ్రీకులో మరి ఇక్కడ ఉపయోగించింది ఏంటంటే ప్రోసకోనియో అనేటటువంటి గ్రీకు పదాన్ని ఉపయోగించారు. ఇక్కడ ఆరాధన అనేటి ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే వర్షిప్ అన్నది. దేవుణ్ణి ఆరాధించడం అని తెలుగులో రాశారు. వర్షిప్ అంటే దేవుణ్ణి పూజించుట, దేవుణ్ణి గౌరవించుట, దేవుణ్ణి మరి
ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని ఎలాగూ పూజించాలి అంటే గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చాలాసార్లు చాలామంది దేవుణ్ణి ఆరాధించుట అన్న విషయాన్ని ఆరాధన అనే ఒక మాట పెట్టేశారు. ఆరాధన అనగానే సరైన అర్థం అవ్వట్లేదు. ఆయన ఏం చేస్తున్నాం మనం? మరి గౌరవిస్తున్నామా అంటే రెవరెన్స్ అన్నారు ఇంగ్లీష్లో. గౌరవించటం, దేవుణ్ణి గౌరవించటమా? ఎలాగా? అసలు ఈ పదాన్ని, ఈ వర్షిప్ అన్న పదాన్ని ఎలాగ ఉపయోగించారంటే, ఎక్కడ ఉపయోగించారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి నమస్కరించుట అన్న సంగతి. నా రాజుగారికి ఇలా వెళ్ళిపోయి ఎవడన్నా నమస్కరిస్తాడంటే లేదు. మోకాళ్ళ మీద వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించుట అనేటటువంటిది ఆ మాటకి, ఆ క్రియకి వర్షిప్ అన్నారు ఇంగ్లీష్లో. తెలుగులో ఆరాధించుట, పూజించుట, గౌరవించుట అనే సంగతులు మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఏం చేస్తున్నాం మనం ఆరాధనలో? దేవుడు ఆత్మస్వరూపి కనిపిస్తాడా? కనపడిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో అనగా వాక్య ప్రకారముగా, వాక్యానుసారముగా ఆయనని గౌరవించాలా, పూజించాలా, స్తుతించాలా, మహింపరచాలా. మామూలుగా అంటే మామూలుగా కాదు. మామూలుగా మనిషి కనబడితే అలా అంటాం. ఇది ఎలాగంటే ఇది అలాంటిది కాదు. అందు గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిని ఎందుకు ఆరాధించాలి అని అంటే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దేవుణ్ణి ఎందుకు పూజించాలి? ఇంకొకరు ఎవరినన్నా పూజించకూడదా అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేనే దేవుడను. కాబట్టి ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయన్నే మనము పూజించాలా, సేవించాలా, ఆరాధించాలా అన్న సంగతిని మనం బాగా తెలుసుకోవాల్సింది. ఇంకో దేవుడు ఉన్నాడంటే ఇంకో దేవుడు లేదు. అందు గురించి 1 కొరింథీ 8వ అధ్యాయంలో 5-6 వచనాలు ఒకసారి చదవండి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిను. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగిను. మనం ఆయన ద్వారా కలిగిన వారము. దేవుడు ఈ ప్రపంచాన్ని అంతటికీ ఒకే దేవుడు కాబట్టి ఆ ఒక్క దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆరాధన అనగానే వర్షిప్ చేయటువంటి ఆయన మహింపరిచి, ఆయన్ని ఘనపరిచి, ఆయన్ని పూజించి, ఆయన్ని సేవించటమే ఆరాధన అనే దానికి అర్థం అన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకే ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? ఒకే ఒక్క దేవుడు. కనుక ఆ ఒకే ఒక్క దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి, ఎలాగ ఆయన్ని సేవించాలి, ఎలాగ పూజించాలి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటటువంటి చక్కని వాక్యాన్ని ప్రభువారు మనకు తెలియపరిచారు. ఎవరన్నా చెప్పారంటే ఎవరు చెప్పలేదు, ప్రభువే చెప్పాడు. అసలు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8, 9, 2 చదవాలి. యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకుని వారితోనూ సహదాసుడును. దేవునికే నమస్కారం నమస్కారం అనేసారు. యు షుడ్ వర్షిప్ గాడ్ ఓన్లీ అని ఉంటుంది. దేవునినే ఆరాధించాల. నమస్కారం పెడితే అబ్బే లేదు. దేవదూత నమస్కారం పెడితే నమస్కారం అంటున్నా. కాళ్ళకి ఓరలంగా పడుకొని కాళ్ళు చేతులు 2 చాచుకొని కాళ్ళ మీద పడి
మొక్కటం, అది ఆరాధించడం అంటే. నేను నీలాంటి వాడినే, దేవునికి ఒక్కటి. ఎంతమందిని ఆరాధించాలంటే, ఎంతమందిని పూజించాలంటే, ఎవరిని పడితే వాళ్ళని పూజించవచ్చు అంటే కాదట, దేవుణ్ణి. ఎందుకంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 5వ అధ్యాయంలో మనం చదివాం ద్వితీయోపదేశంలో, ఒకే ఒక్క దేవుడు, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. ఆరాధించడం అంటే వర్షిప్ అంటే ప్రొసకోనియో అన్నారు. వర్షిప్ చేయటం అంటే సాష్టాంగపడి ఆయన కాళ్ళకు మ్రొక్కుట అనేటటువంటిది ఆరాధనకి సరి అయిన అర్థం. కనుక మనం ఆరాధించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. వానితో సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన్ని మాత్రం సేవింపవలనని రాయబడి ఉన్నది. ఆయనను మాత్రమే సేవించాలా అంటే ఇక్కడ వర్షిప్ గాడ్ ఓన్లీ అని ఉంది. ఎవరిని ఆరాధించాలంట? ఎవరిని బట్టి వాళ్ళని ఆరాధించడానికి వీల్లేదు. ఒక్క దేవుణ్ణి, సృష్టికర్తని ఆరాధించాలని. మనకి ఆరాధన సమయం అన్నా, ఆరాధన దినం. విశ్వాసులు ఎప్పుడు ఆరాధించేవారు? బంధంలో మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదివారమున విశ్వాసులు అందరూ ఎప్పుడు ఆరాధించారంటే ఆదివారమున ప్రభువుని ఆరాధించారు. కనుక సంఘమంతా కలిసి ఆరాధించిన రోజు ఏదండి? ఆదివారం. కనుక ఇక్కడ మనం ఆలోచించాలన్నమాట, ఎవరిని ఆరాధించాలా? తండ్రిని ఆరాధించాలా. ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికర్త. మరి ఎవరన్నా ఉన్నారంటే దేవుళ్ళు అనబడే వాళ్ళు చాలామందిని అనబడి వాళ్ళే దేవుడు. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. ఈ సృష్టి అంతటిని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి, నీతి న్యాయములతో పరిపాలిస్తున్నటువంటి ఆయన్ని మనం ఆరాధించాలన్న సంగతిని మనం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ వర్షిప్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఆయనను గౌరవించుట, పూజించుట, ఆయన్ని మహిమపరచుట, ఇవన్నీ కలిపి ఉంటాయి. కనుక దేవుణ్ణి మనం ఆరాధనకు కూడినప్పుడు ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఎలాగ మహిమపరచాలన్నాడు ఆయన? ఎలా పూజించమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ వాక్యానుసారం, వాక్యములు ఎలాగైతే ఉందో మొదటి నుంచి ఎలా చేసుకుంటూ వచ్చారు ఆరాధనని, ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరిచి స్తోత్రించి కొనియాడి మరి ఇవన్నీ చేశారు కదా. కాబట్టి పూజించుట అనే గొప్ప కార్యక్రమం వాక్యములు ఎలాగుందో సొంతంగా చేయొచ్చంటే సొంతంగా చేయటానికి వీల్లేదు. కనుక మనం ఆలోచించాలన్నమాట. మరి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 25, 26 2 వచనాలు చూడండి. లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు పిలిపించుకో, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుటకు ఏ మాటలు చెప్పాలో ఆ పేతురు ఆయన చెప్తాడు అని కొర్నేలికి దేవదూత చెప్పడం ద్వారా మా 2 సైనికులను పంపించి తీసుకొచ్చాడు. ఈయనంత గొప్పవాడు, దేవుడే చెప్పాడు ఈయన్ని పిలిపించుకోమని అని కాళ్ళకు నమస్కారం చేశాడు, పూజ చేశాడు. అప్పుడు చెప్పారు, దేవునికి ఒక్కరికే చేయాలి కాబట్టి నేనును నీ వంటి మనుషుడినే, నాకు మొక్కు. సాతానుతో ప్రభువారు 4వ అధ్యాయం మత్తయి సువార్త ఇందాక మనం చదివాం కదండి. ఏమన్నాడు? దేవునిని ఒక్కరినే ఆరాధించాలా, ఎవరిని ఆరాధించుకో. ఆలోచించాలన్నమాట. ఆరాధించుట, మనం ఆరాధనకి ఆదివారం కూడుకుంటున్నాం క్రైస్తవులందరూ కూడా. ఎవరిని ఆరాధిస్తుంది? మన సృష్టికర్తను, మన రక్షకుడిని, మన ప్రభువుని, మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆరాధన అంటే ఏమిటి అనేటటువంటి సంగతిని మనం తెలుసుకోవాలి. ఆరాధించుట ఎలాగ ఆరాధించారు అది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఆరాధన అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించారంటే సాష్టాంగపడి కాళ్ళకు మ్రొక్కే కార్యక్రమము ఆరాధన మనం అర్థం చేసుకోవాలన్నమాట.
చాలాసార్లు మనం ఆరాధిస్తున్నాం, ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం. ఎంతమందికి తెలుసు పదము ప్రొసకోనియో అంటే ఆయనను గౌరవించటం, రెవరెన్స్ అన్నాడు అక్కడ. ఎలాగూ రాజుగారిని ఎలాగూ గౌరవించేవారు. హలో రాజుగారు అంటారా? ఇప్పుడులా కాదు, పూర్వం ఆ హాల్లోకి ఎంటర్ అయ్యిందంటే మోకాళ్ళ మీద వెళ్ళటమే, సాష్టాంగపడి కాళ్ళకు మ్రొక్కటమే. ఆ పదాన్ని దేవుణ్ణి ఆరాధించుట అనేటటువంటి దాని దగ్గర ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఆలోచించాలన్నమాట. మన ఆరాధన కూడుకుంటే ఇష్టానుసారంగా మనం ఆరాధించేస్తే ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. కొంతమంది చెప్పులతో వచ్చేస్తారు, కొంతమంది ఇష్టానుసారంగా బట్టలు వేసుకుని వచ్చేస్తారు, కొంతమంది టైం మెయింటైన్ చేయరు. ఎవరి దగ్గరికి చేరుతున్నాం మనం? ఎందుకు చేరుతున్నాం? చేరి ఏమి చేయాలా, ఎలా చేయాలా అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా చేయాలంటే వాక్యం చెప్పినట్టే. ఎవరు మనుషులు ఎవరైనా చెప్పారా? శిష్యులు కానీ చెప్పారా? చెప్పలేదే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం అనగా నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఉంది. నీ వాక్యమే సత్యము. వాక్యములో ఎలాగ ఆరాధించారో చూస్తున్నావా? ఎవరిని బట్టి వాళ్ళని బట్టి ఆరాధించవచ్చా? మనం ఇందులో చూసాం ప్రకటన గ్రంథంలో, దేవదూత ఆయనకి మొక్కితే అవి లేదు నీదాటి మనిషి, ఆయన అక్కర్ని మనము ఆరాధించాలి. కనుక ఆరాధన అంటే దేవునిని మొక్కుట, దేవుని సాష్టాంగపడి ఆయన కాళ్ళలో పడి, కాళ్ళ మీద పడి ఆయనను పూజించుట. అది అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఆరాధన అంటే ఏంటి? మాటల ఏదో సరదాగా పాడుకుని పాటల్లో డ్యాన్సులు వేసి, మ్యూజిక్ వాయించి, అలా చేసి ఇలా చేసి సాక్ష్యాలు ఇచ్చి, ఇవా? అది కాదే. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలన్నమాట. అసలు ఆరాధన అంటే ఏంటి అనేటటువంటి దాన్ని మనం ఆలోచించాల. ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 15:9 ఒకసారి చూడండి. నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు. వాక్యానుసారముగా ఆరాధించాలని ప్రభు వారు చెప్పినప్పుడు, వాక్యానుసారంగా కాకుండా ఏం చేశారంట? మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని చెప్పి వారు వ్యర్థమైపోతుంది. పేరేమో దేవుణ్ణి పూజించడానికి వచ్చామని, కానీ దేవుడు చెప్పినట్లుగా చేశారా? ప్రభువారు ఏం చెప్పారు? దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి వాక్యంలో ఏముంది? మనుషులు చెప్పినట్లుగా చేయమన్నాడా? వాక్యంలో లేదే. ప్రభువారు మా సమరయిస్తుంటే చాలా స్పష్టంగా చెప్పారు, దేవుడు ఆత్మస్వరూపి అమ్మా, కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. అది అడిగింది. అసలైన ఆరాధన ఎక్కడ చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? మేమైతే గిరిజం అనే కొండ, దాని మీద ఆరాధిస్తున్నాం. కానీ ఎలా చేస్తే, ఎక్కడ చేస్తే? యెరూషలేములో అన్నారు. యెరూషలేము కూడా కాదమ్మా, ఈ కొండ ఆ కొండ అక్కడ కాదు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యము. మనం చేసే ఆరాధన సరి అయిన ఆరాధన కాదా ఆలోచించ. సరైన వాళ్ళకి సరైన ఆయనకి ఆరాధిస్తున్నామా? ఒకే దేవుడు 5వ అధ్యాయంలో మనం చూసాం, ద్వితీయోపదేశకాండంలో. ఆ ఒక్క దేవుణ్ణి, ఆయనే సృష్టికర్త, ఆయన ఆరాధించాలా? అదే కొరింథీ పత్రిక 1వ పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం 5-6 వచనాల్లో చూస్తున్నాం, దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించాలా? ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించవచ్చా అంటే? కనుక ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం దేవుని విషయంలో ఆయన్ని స్తుతించి, మహింపరిచి, గణపరిచి, ఆరాధించి, కొనియాడేటటువంటి విషయంలో ఆరాధన అన్నారు. ఇదంతటి కలిపి ఇంగ్లీష్లో వర్షిప్ అన్నారు, గ్రీకులో ప్రొసకోనియో అన్నారు.
ఆయన్ని గౌరవించుట, ఆయన్ని మహిమపరచుట, ఆయన్ని పూజించుట, అది చాలా బాగుంటుంది. ఆయన్ని పూజించుట, ఆయన పూజ కోసం మనం వచ్చాం. ఇష్టానుసారంగా ఉండొచ్చా? ఇష్టానుసారంగా చేయొచ్చా? చేయటానికి వీల్లేదే. అదే 15వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఇప్పుడే చదివాం. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చెప్పి ఏం చేస్తున్నారట? వ్యర్థముగా. సరిగా ఆరాధిస్తున్నారంటే సరిగా కాదు. ఇన్ వెయిన్ డు దే వర్షిప్ అన్నది. వ్యర్థంగా. నువ్వు ఆరాధన అని చెప్తున్నావు, వస్తున్నావు, టైం ఖర్చు పెడుతున్నావు, కానీ నువ్వు చేసినంత ఏమైపోయిందండి? వేస్ట్. వ్యర్థ పదార్థాలు ఇంట్లో ఉంచుకుంటారు ఎవరన్నా? బయట పారేస్తారు. కొన్ని రోడ్డు మీద ఉండేస్తుందా గవర్నమెంట్? ఉండదు. అది కూడా క్లీన్ చేసి పారేస్తారు. ఎందుకంటే వేస్ట్. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. కనుక ఆరాధన పేరుతోటి వ్యర్థముగా ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచున్నాను. తెలియని దేవుని తెలీదు. అది ఏంటో, బొమ్మ, మనిషి, ఏంటి, జంతువా, పశువా, పక్ష, ఏమి తెలియదు. అందరూ నలుగురు దండం పెట్టేస్తున్నారు, ఈడు దండం పెట్టే. కరెక్టా? పౌలు గారు చూశారు ఆ కొండ మీద చాలా, దాని మీద రాశాడు, తెలియని బడని. మాకు ఎవరన్నా తెలియకపోవచ్చు, ఆ తెలియబడని దేవుణ్ణి కూడా ఆరాధిస్తాం. తెలియని దాన్ని ఆరాధిస్తే సుఖం ఉందా? తెలియదు. ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు తెలియని వారు, మాకు తెలిసిన వారు, ఈ సర్వలోకమును సృజించినటువంటి తండ్రి అయిన దేవుడు మేము ఆరాధిస్తాం. మీరు కూడా ఆరాధిస్తారు. కనుక తెలియకుండా ఆరాధిస్తున్నారా? వేస్ట్. ఇంతకుముందు ఏమన్నారు 15వ అధ్యాయంలో? వ్యర్థముగా. ఎందుకంటేనంటే మనుష్యులు పెట్టిన పద్ధతులు, మనుష్యులు కల్పించిన పద్ధతులు. వాక్య ప్రకారమనా? వాక్య ప్రకారం అయితే కాదే. దేవుడికి ప్రభువే చెప్పాడు స్వయంగా. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన. సత్యం అనగా నీ హృదయపూర్వకముగా వాక్య ప్రకారంగా ఈ రెండు కలిపి ఆత్మస్వరూపి అయిన తండ్రిని ఆరాధించు. కనుక ఆరాధన అంటే ఏంటి? ఏదో సరదాకి వెళ్ళక 10 మంది కలుసుకుంటాంలే, ఆరాధనలో కలుసుకుంటాం. చాలా ఆ కలుసుకున్నప్పుడు ఎలాగున్నారు, ఏంటి అడగొచ్చు. నాకు ఆ పని ఉందా, నీకు ఈ పని ఉందా, అలాగే ఇలాగే ఇవన్నీ మిక్స్ చేసేస్తారు అన్నీ. కరెక్టా? కరెక్ట్ కాదే. హృదయపూర్వకముగా వాక్య ప్రకారంగా ప్రభు 2 సంగతులు చెప్పారు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాం కదండి, 23, 24. మరలా అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. కావాలట? ఆత్మతోనూ సత్యం అనగా దేవుని వాక్య ప్రకారముగా ఆరాధించు వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇష్టానుసారంగా ఆరాధించవచ్చా? మనుషులు కల్పించింది దాని ప్రకారంగా ఆరాధించవచ్చా? తెలియకుండా ఆరాధించవచ్చా? కానీ దేవుణ్ణి ఆరాధించేవారను బోర్డే పెట్టేసుకున్నారు. అందులో ఓ బలిపీఠం పెట్టి తెలియని దేవుడు ఎవరో ఒకరు ఉండొచ్చు, ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టేస్తే అయిపోద్ది. కొన్ని మనుషులు కల్పించారు, కొన్ని పద్ధతులు కల్పించేస్తున్నారు ఆరాధనలో. నిజ దేవుని ఆరాధనలో తప్పట్లు కొట్టమంటారు, స్త్రీలు మాట్లాడమంటారు, సాక్ష్యాలు ఇవ్వమంటారు. ఈ దేవుడు కోరిందా? స్త్రీ సంఘములో మౌనం ఉండాలి, మాట్లాడుటకైనను ఎవరికీ అవకాశం చెప్తున్నాడే. కొన్ని తప్పట్లై కొట్టేస్తున్నారు. ఎలా స్తుతించాలన్నాడు ఆయన? 19 చదవండి, 5:19 ఎఫెసీ పత్రిక.
ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలోని ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారంటే తప్పట్లు కొడుతూ వస్తాయి. కృతజ్ఞత నోటితో, పాటలు నోటితోని మ్యూజిక్ ఉపయోగించమని ఉన్నదా? లేదు. ఎందుకంటే మొట్టమొదట సంఘం స్థాపించబడినప్పటి నుంచి 650 సంవత్సరాల వరకు దేవుణ్ణి ఆరాధించటంలో మ్యూజిక్ ఉపయోగించదు. క్యాథలిక్లు మ్యూజిక్ మొదలుపెట్టారు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదే 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక. జిహ్వ ఫలములను అర్పింతము. జిహ్వ ఫలాలు అంటే అక్కడ సంస్కృత పదాన్ని ఉపయోగించేశాడు. ఏ ఫలం అంటది? జిహ్వ, నాలుక. నోటితో పాడాలట. చప్పట్లు కొట్టొచ్చా? మ్యూజిక్ ఉపయోగించవచ్చా? డ్రమ్ములు ఉపయోగించవచ్చా? పియోనో, ఆర్గన్ అలాంటివి ఉపయోగించవచ్చా? వైలిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉపయోగించవచ్చా? లేదే. కనుక వాక్య ప్రకారముగా అన్న సంగతిని ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం? ఆరాధన అంటే ఏమన్నా మామూలు సంగతా? కాదే. ఇప్పుడు మినిస్టర్ ఉంటాడు, అతని దగ్గరికి మనం మామూలుగా వెళ్ళిపోనిస్తారా? మినిస్టర్కే అలా లేదు. అలాగే సీఎం అతని దగ్గరికి మామూలు వెళ్ళిపోగలమా? లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆయన దగ్గరికి మామూలుగా వెళ్ళగలమా? సృష్టికర్త, సర్వ భూమండలాలని సృజించినటువంటి సృష్టికర్త, సకల జీవులను సృజించినటువంటి సృష్టికర్త, ఆయన్ని ఆరాధించుట, ఆయన్ని సమీపించుట, ఆయన్ని మొక్కుట అంటే ఎలాగుండా ఆలోచించుకోవాలన్నమాట. కనుక మనం మరి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 23 చదవండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. స్వేచ్ఛారాధన, ఇష్టానుసారం ఆరాధించుట కూడా ఒక పద్ధతి ఉందంటే, నా ఇష్టం అయ్యా, నేను దేవుని ఇష్టం వచ్చినట్టు పూజించుకుంటాను అంటాను. కుదురుతుందా అంటే కుదరదే. కొలసీ పత్రికలు అదే చెప్తున్నాడు పౌలు గారు. స్వేచ్ఛారాధన, కొంతమంది ఇష్టం అంటున్నారు. వాక్య ప్రకారం అని ప్రభువారు చెప్తున్నారు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలనుకుంటున్నావు నువ్వు? నీ మేలు కోసమా? ఆయన మేలు కోసమా? రారా బాబు వచ్చి నన్ను ఆరాధించంటున్నాడు ఆయన. కాదే. నీవు హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నావు, మహిమపరుస్తున్నావు, పూజిస్తున్నావు, స్తోత్రిస్తున్నావు, కనపరుస్తున్నావు. కాబట్టి నీకు ఆయన ద్వారా ఆశీర్వాదాలు, దీవెనలు కావాలనే నీ కోరిక. కానీ మనం దాన్ని ఆలోచించట్లేదు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం. విశ్వాసము ఎలాగ వస్తుందంట? వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగును. 10వ అధ్యాయంలో ఉంది కదా, రోమాపత్రిక 17వ వచనంలో. అంటే ప్రభువారు ఎలాగో ఆరాధించమన్నారు. కొంచెం కనెక్షన్స్ పెట్టుకోవాలి మనం. టీవీ పెట్టేవంటి ఉట్టినే వెలిగిపోద్దా? అది ఉట్టినే మనకు ప్రోగ్రాం వచ్చేస్తుందా? రాదు కదా. అది ఏ ఛానల్లో ఉందో, ఏ నెంబరు, అవన్నీ మనం తెలుసుకొని ఆ నెంబర్ నొక్కితేనే వస్తాయి. కాబట్టి దేవుణ్ణి అసలుగా సరిగా ఆరాధించాలనేటటువంటి విషయాన్ని వాక్య ప్రకారం అని ప్రభు చెప్పారు. వాక్య ప్రకారం అన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు, ఇష్టానుసారమైన ఆరాధన కరెక్టా?
కరెక్ట్ కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చెప్పి వ్యర్థముగా ఆరాధిస్తారు. మరి ఇష్టానుసారము కొలస పత్రికలు మనం ఇంకోటి చెప్పుకున్నాం, ఏంటది? ఎక్కువగా తెలియకుండా తెలియని దానిని ఆరాధించుట. ఎన్నో దీంట్లో చదివాం మనం, 17వ అధ్యాయంలో మనం చదివాం. తెలియకుండా ఆరాధన చెప్పుకున్నాం కదా. తెలియనివాడికి నమస్కారం పెడతామా? రేపటి మన దారి మనం. కనుక ఆరాధన అన్న విషయంలో ఆత్మీయమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సరి అయిన ఆరాధన ఒకటి. తర్వాత మనుష్యులు కల్పించిన విధంలో కొంతమంది ఆరాధిస్తున్నారు, దేవునికి అంగీకారం అంటే అది వ్యర్థం అన్నాడు, వేస్ట్. కనుక మరి స్వేచ్ఛారాధన నా ఇష్టం అండి, నేను ఆరాధిస్తాను సార్, కుదురుతుందా? కుదరదు. కనుక మనం ఆలోచించాలన్నమాట, మనం ఎలాగ ఆరాధిస్తున్నాం, ఆరాధన అంటే ఏంటి, ఎలాగ ఆయన కోరాడు. ఆయనే స్వయంగా చెప్పారు కదా ప్రభువారే, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు, హృదయపూర్వకముగా. ఇంక మరలా అలాగలాగా చేయటానికి కుదరదు. ఆరాధన ఉంటాడు, ఇంకో పని చేస్తూ ఉంటాడు, ఇంకొక ఆలోచిస్తాడు, ఇంకోటికి ఏదో మధ్య మధ్యలో చెప్తాడు. కుదురుతుంది అది? ఎవరిని ఆరాధిస్తున్నావు? తండ్రి అయిన దేవుని. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటాను. మనం ఆరాధిస్తున్నాం, మన మధ్య ఉన్నారు ఆయన. మన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉండాలి, మన మనసు అంతా అక్కడ. ఆరాధనలు ఉంటూ లేనిపోని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటాం. కరెక్టా? కరెక్ట్ కాదు. ఎందుకు వచ్చావు? ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎలాగ ఆరాధిస్తున్నావు? ఆయన ఎలాగ ఆరాధించమన్నాడు? ఇవన్నీ మనం ఆలోచించుకొని చాలా. కొంతమంది ఇష్టానుసారంగా ఉన్న నా ఇష్టమైన ఆరాధన అంటున్నాడు, కొలస పత్రిక 2వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు చెప్పి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, 15వ అధ్యాయంలో అదే చూస్తున్నాం. తెలియని దేవుని కూడా ఆరాధించేస్తున్నారు, తెలియదట అడిగి. తెలియనివాడికి ఏం సుఖమేటి? 17వ అధ్యాయంలో పౌలు గారు అదే చెప్తున్నారు. మీకు తెలీదు, మాకు తెలుసు, రండి మీకు తెలుపుతాం, అసలైన ఆయనే. కనుక మనం ఆరాధన అనే విషయం గురించి ఎలాంటి ఆలోచన, ఎలాంటి అండర్స్టాండింగ్ మనకుంది. పాటలు ఎలాగైనా పాడేయచ్చా? పాటల ద్వారా స్తుతించాలంటే, ప్రార్థన ద్వారా స్తుతించాలంటే ఎలాగైనా పాడేయచ్చు అంటే ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో జిహ్వా ఫలములను అర్పించము. జిహ్వా అంటే నాలుక, అంటే నోటితోటి దేవుని స్తుతించిన. లేదంటే చప్పట్లు కొడితే బాగుంటుందండి, డ్యాన్స్ వేస్తే ఇంకా బాగా చేస్తున్నారు, కరెక్ట్ కాదు. మనం ఆలోచించాలన్నమాట, మనం ఎలా చేస్తున్నాం, ప్రభు వారు ఎలా చేయమని చెప్పారు, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతున్నారు. సత్యమనగా నీ వాక్యమే సత్యం. కనుక ఆరాధన అనేటటువంటి చిన్న విషయమా? నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఎంత సీరియస్గా ఉన్నావు? అమ్మో ఆరాధన టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలా అని ఆలోచన నీకు నాకు ఉంటుందా? పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు, నా ఇష్టం అంటే కుదురుద్దా? ఎవరు అంగీకరించాలి? ఆయన అంగీకరించాలి. కనుక మనం ఆరాధనలో ఎలాంటి ఆలోచనలతో మనం ఉన్నామనేటటువంటిది మనం ఒకసారి ఆలోచించుకోవాలా. 1 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపుల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. లేఖనముల్లో ఉన్న ప్రకారముగా ప్రభు వారు ఎలాగ ఆరాధించాలన్నారు, మరలా గుర్తు తెచ్చుకోవాలి మనం. ఆత్మతోనూ సత్యమనగా నీ వాక్యమే సత్యం. లేఖనాల్లో ఏముంది అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఆరాధించాలి అని అంటే, ఇందాక మనం చదువుకున్న మనందరికీ తెలిసిన అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మరలా చదవండి. ఆదివారం
మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆదివారం. అదే 16వ అధ్యాయం 1 కొరింథీ మొదటి 2 వచనాలు కూడా చదవాలి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వద్దులను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. ఇక్కడ చెప్తున్నాడు ఆదివారమున రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలట, ఆదివారమున చందా పోగు చేయాలంట, ఆదివారమున మరునాడు రాత్రి వరకు విస్తరించి మాట్లాడానని అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం నుంచి అలా ముందుకు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆదివారంన వాక్య పరిచర్య జరగాల, వాక్యాన్ని చెప్పాల, తర్వాత పాటలతో దేవుణ్ణి స్తుతించే గొప్ప కార్యక్రమము జరగాల. ఆ తర్వాత మరి నీకు దేవుడు ఇచ్చిన దానికి ఇచ్చినది చక్కగా దేవునికి ఇవ్వటం అనే కార్యక్రమము జరగాల. మరి రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలా అనే సంగతిని మనం కూడా బాగా ఆలోచించాలా. ఎందుకంటే మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది తాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమే అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము కొత్తగా త్రాగుదినం వరకు ఇకను దాన్ని త్రాగనెను. ఆత్మతో సత్యంతో అని ప్రభువారే చెప్పారు. ప్రభువారే మరల ఇక్కడ చెప్తున్నారు. ఆదివారం ఆరాధన అప్పుడు ఏం జరగాలట? రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కోసం శిలువ మీద బలిగా అర్పించాడు కాబట్టి దాన్ని జ్ఞాపకము చేసుకుంటకు. మనకు తెలుసును, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ప్రతి ఆదివారం చదువుతాం. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు శిలువ మీద చనిపోయారు? ఆయనను ఇతరులకు ప్రచురపరచాలా? ఈ రక్షణ మరి ఎందువల్ల మాకు రక్షణ వచ్చిందయ్యా, మీరు కూడా నమ్మండి, మీరు కూడా రక్షణ పొందండి, పాపం నుంచి విడుదల పొందండి, నిత్య జీవం పొందండి, దేవుని బిడ్డలుగా మారండి అని ఎవరు చెప్పాలట? మనమే చెప్పాలి. దీన్ని తీసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన ఎందుకైతే చనిపోయాడో మనం తెలుసుకోవాలా? ఆయన ఇతరులకు ప్రచురపరచువారు. తర్వాత ఇంకోటి ఉంది, మిమ్ములను మీరు పరీక్ష. 3 గొప్ప సంగతులు ఉన్నాయి. కాబట్టి ఆరాధనలోని అంశాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు చక్కగా ఆరాధన ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి, ఎంత సీరియస్గా మనం ఉంటున్నాం అన్న సంగతిని మనం అందరం తెలుసుకుందాం. ఎందుకంటే ఆరాధన అనేటటువంటిది ఎవరో కల్పించిందా అంటే కల్పించింది కాదు. ప్రభువారు చెప్పారు అసలైన ఆరాధన ఎలా చేయాలమ్మా? సత్యారాధన, వాక్యానుసారమైన ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన. నీ ఇష్టము నా ఇష్టము ప్రకారంగా కుదురుద్దా? మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి కుదురుద్దండి. కనుక ప్రియ సోదరులారా, మనమందరం ఆలోచిద్దాం, మన ఆరాధన ఎలాగుంటుంది? ఏదో సరదాగా చేసేదా? ఏదో నలుగురితోనూ మంచి అనిపించుకుంటానికి చేసేదా? దేవుని అసలైన దీవెన పొందటానికి ఒకే దేవుడైనటువంటి మన ప్రభు రక్షకుడైనటువంటి ఆయన్ని మనం స్తుతించే గొప్ప కార్యక్రమం మనం చేస్తున్నామని తెలుసుకొని చాలా సీరియస్గా ఉందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరికీ వందనాలు.